కుమార్ వచ్చాడు. నవీన్ కలెక్టర్ శంభుప్రసాద్ గారు ఫోన్ లో మాట్లాడారు. రే ప్రమోద్, ఐ విల్ కాల్ యు బ్యాక్. రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి. కంగ్రాచులేషన్స్ కిరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మా వాడిని విష్ చేయడానికి మీరే స్వయంగా రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా విష్ చేయడానికి మాత్రమే మేము రాలేదు. ఈరోజే నాకు తెలిసింది మా సుమ మీ కిరణ్ ప్రేమించుకుంటున్నారని. వాళ్ళిద్దరి పెళ్లి విషయం కూడా మాట్లాడదాని వచ్చాం. మీరేనా సుమ రెండో అన్నయ్య? ఎస్. మీ చెల్లెలు మా వాడు కలిసి తిరుగుతున్నారని మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టించింది మీరే కదా? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. మంచి చెడు సభ్యతా సంస్కారం అనేవి కుటుంబం మొత్తానికి సంబంధించినవి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితేనే తప్పుగా భావించి కొట్టించే సంస్కారం మీది. మా సంస్కారం అలాంటిది కాదు. సార్, ఐ డూ యాక్సెప్ట్. జరిగింది తప్పే. సారీ. మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మా ఇంటికి తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము. ప్లీజ్. కుమార్, సైట్కి ఇంజనీర్ వెళ్ళాడా? అన్నయ్య. సుమా, మా చెల్లెలు వచ్చింది బామ్మ. హలో మిస్సెస్ సుమా కిరణ్ గారు, రండి రండి. నేనే వచ్చి నీకు కంగ్రాట్స్ చెప్తాం అనుకున్నాను రా, కానీ మనకి ఇంట్లో నో ఎంట్రీ. సుమా, ఏంట్రా? కిరణ్ వాళ్ళ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదన్నయ్య. ఏ? చిన్నన్నయ్య ఆయన్ని కొట్టించినందుకు. ఏం కావాలి? ఇంకొకసారి నా చెల్లెల గురించి ఆలోచించమని అడగడానికి వచ్చాను సార్. చెప్పాల్సినవన్నీ మీ ఫాదర్కి చెప్పే పంపించాను కదా. చెప్పారు సార్, కానీ సంస్కారం గురించి ఇంకొకళ్ళు చెప్తే కానీ తెలుసుకునే పరిస్థితుల్లో మా నాన్నగారు లేరండి. శంభుప్రసాద్ గారు అంటే సభ్యత సంస్కారం మాత్రమే కాదు సార్, ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి. ఎమోషనల్గా మా అన్నయ్య చేసిన తప్పుకి మా చెల్లెల్ని శిక్షించడం న్యాయం కాదు సార్. మీరు తీసుకున్న డెసిషనే కరెక్ట్ అయి ఉంటే ఆ రోజు నుంచే మీ అబ్బాయి మా చెల్లెల్ని కలవగొట్టు సార్. కానీ వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని. డాడీ నేను. నువ్వా డాడీ? ఆ రోజు వాళ్ళు కొడుతుంటే నన్ను ఎవరో వచ్చి కాపాడారని చెప్పానే, అది ఇతనే. కొట్టించడాలు కాపాడాలే సంస్కారానికి గుర్తులని నేను అనుకోను సార్, అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు. ఇక మీ ఇష్టం సార్. ఏమైందిరా? ఓ మై గాడ్, ఏంట్రా ఇలా అయింది? ఇంకా చాలా మందిని మీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్త, చూసుకో. దగ్గరలో ఎక్కడ కార్ గ్యారేజ్ కూడా కనబడట్లేదే. అక్కడేదో బైక్ షెడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ బాబు, నేనేనయ్యా, ఇట్రా. ఏమయ్యా, బైక్లేనా లేకపోతే కార్లు కూడా బాగు చేస్తావా? అన్నీ చేస్తానండి. మరి సరే చూడు ఏమైందో. హలో సుబ్రహ్మణ్యం, చెప్పు. వచ్చారా వాళ్ళు? సార్ టూల్ కిట్ ఉందా? ఒక్క నిమిషం, డిక్కీలో ఉందమ్మా టూల్ కిట్. సరే
ఆ విషయం ఏమైంది? సుమ పెళ్ళి ఓకే, సాయంత్రం వస్తా అని చెప్పాను కదా. లేదు లేదు. ఒకసారి స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. వచ్చేస్తాను. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓ, ఈ మెకానిక్ ఎవడో చాలా మంచి మెకానిక్లా ఉన్నాడు రా. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానికే. ఎంత ఇమ్మంటావా? పర్లేదు సార్, చిన్న పని. అంటే ఫ్రీ సర్వీసా? అబ్బాయి లేదు సార్, కొంతమంది దగ్గర పని చేసి డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దగ్గర పని చేసి రుణం తీర్చుకుంటాం సార్. అర్థం కాలా? సార్కి అర్థమైంది. ఇదేంట్రా మళ్ళీ సీట్లు తీసుకొచ్చావు? మన కార్పొరేటర్ కనిపెట్టినట్టు మన కనిపెట్టావా? ఇది ఇచ్చే బదులు క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్, అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కూతురింది అనమాట. కొత్త పెళ్లి కూతురా చాలే పొండ్రా. మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఎంచక్కా మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా, మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు. షడా! ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఓన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్ అని అన్నారు కదా. మరి ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేనేదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూస్తాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన ఏంట్రా అక్కడే అయిపోయావు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఒక్కసారి వాటేసుకున్నారు వదినా. తట్టుకోలేకపోయాను వదినా. ఇదిగో ఇదంతా తడుపుతూ ఏంట్రా చిక్కిపోయా అన్నారు వదినా. అంతే. నీ చెల్లెలు పెళ్ళి మొత్తం నువ్వే చూసుకోవాలి, రా బయలుదేరా అన్నారు వదినా. ఏంటి నమ్మట్లేదా? అయ్యో, ఇదిగో నాన్నగారే తన స్వస్థాలతో రాసిన ఆహ్వాన పత్రిక. అవునరా అన్నయ్య, నీ రైటింగ్ నాకు తెలుసురా. ఇది నువ్వే రాసుకున్నావు కదూ? ఓ, రైటింగ్లో దొరికిపోయాను రా. అంటే నాన్నగారు నిజంగా వచ్చారు వదినా, కానీ నా దగ్గర రాలా, ఆ ఇంటికి వచ్చారు. నన్ను చూశారు కూడా. డాడీ అని పలకరించకపోతే నీకు అర్హత లేదన్నట్టు చూశారన్న. పరాయి వాడిని పిలవడానికి వచ్చిన నాన్న నన్ను ఓ పరాయి వాడు అనుకొని కారులోంచి ఒక్కాడు పాంప్లెట్ లాగేసిర్రా, కళ్ళ కత్తుకుని తీసుకునేవాడిగా. కానీ నీకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేనన్నట్టు చూశారు వదినా. నేను చెడ్డోండి, కానీ నేను ఆయన కొడుకునేగా, మనిషినేగా.